హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది నరేష్ పుంజ యూట్యూబ్ ఛానల్. అయితే మనం ఇక్కడ నిన్న జరిగిన నిన్న జరిగిన వీడియో నేను చేయలేకపోయాను. ఆ వీడియో గురించి ఆ వీడియో నిన్న జరిగిన దాంట్లో కూడా చెప్పుకోవడానికి పెద్దగా పాయింట్స్ ఏం లేవు. 2 విషయాలు జరిగినాయి. 2 విషయాల్లో ఒకటి దివ్య, తనుజకి సంబంధించి తనుజ కాదు, దివ్య తర్వాత రీతు ఎవరు ఛాలెంజ్‌లో పాల్గొనాలనే విషయంలో చిన్న ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు. అది పెద్ద విషయం ఏం కాదు. మామూలు ఆర్గ్యుమెంటే. మిగతా అంతా ఫన్నీ వేలో టాస్క్‌లో పోతది. మిగతా అంతా వాళ్ళకి పనులు చెప్పడం గానీ, ఎవరికి రాజారాణిలు పని ప్రజలకి పనులు చెప్పడం గానీ, వాళ్ళతో పనులు చేయించుకోవడం, టాస్కులు చేయించుకోవడం, కొన్ని కొన్ని వర్క్స్ చేయించడం, అదంతా ఫన్నీగా వేగిపోయింది. గానీ ఇక్కడ ఒక విషయం జరిగింది. ఆ విషయంలో ఎవరు రాంగ్, ఎవరు రైట్ అని చెప్పేసి అది ఆ వీడియోలో చేయాలి గానీ, ఆ వీడియో నేను చేయలేకపోయినా గానీ, ఈరోజు చేస్తున్నా. ఆ వీడియోలో మనకు కనిపించింది ఇక్కడ ఏం జరిగింది అనంటే, ఎవరిది రాంగ్, ఎవరిది రైట్ అనే విషయం గురించి మాట్లాడదాం. దాన్ని అంత డెప్త్‌గా చూడనవసరం లేదనే విషయం గురించి కూడా ఒక విషయం మాట్లాడదాం. ఇక్కడ మ్యాటర్ ఏం జరిగిందంటే, అయితే ఈ వీళ్ళు రాజారాణులు, వీళ్ళు ముగ్గురు. అయితే రాజారాణులు ఎవరొచ్చేసి దివ్య, తర్వాత రీతు, తర్వాత కళ్యాణి. మిగతా కమాండర్స్ వచ్చేసి నిఖిల్, అప్పటికి నిఖిల్ అవ్వడు, రాజు, నిఖిల్, తర్వాత తనుజ, తర్వాత డెమన్ పవన్, తర్వాత సంజన గారు. వీళ్ళు కమాండర్స్‌గా ఉంటారు. అయితే వీళ్ళకంటే మామూలుగా నేను ఇచ్చిన టాస్కులు ఫన్నీగా వాళ్ళు చేసుకున్న దాంట్లో ఎవరినైనా తీసుకురావడం, ఎవరినైనా ఎత్తుకురావడం అని చెప్పి కమాండర్స్ చెప్పేటోళ్ళు. ఇమాన్యుల్ని తీసుకురండి, ఎత్తకరండి అని చెప్పేస్తే, రాజారా అని చెప్పేస్తే ఇట్లా తీసుకెళ్ళేటోరు. అదే ప్రాసెస్లో తనుజను కూడా ఏదో ఫన్నీ వేలున్నో టేబుల్ మీద కూర్చోబెట్టండి అని చెప్పేసి, తర్వాత నిఖిల్కున్నో, తర్వాత డెమన్ పవన్కి చెప్తారు. ఎవరు దివ్య ఉన్నో రీతు చెప్తారు. అయితే చెప్తే మనోళ్ళు ఏంటంటే, సరే ఎల్దు పద అని చెప్పేసి చెయ్యి హ్యాండ్ పట్టుకున్నట్టు నిఖిల్ చేస్తే, మ్యాన్ హ్యాండింగ్లింగ్ వద్దని చెప్పేస్తే ఫేస్ నవ్వుతూనే చెప్పింది. నవ్వుతూ కొంచెం. తర్వాత పట్టుకోవద్దు మ్యాన్ హ్యాండింగ్లింగ్ అని చెప్పేసి ఇక్కడ డెమన్ కూడా ఉంటాడు. సర్లే ముందుకెళ్ళు అని చెప్పేసి జస్ట్ ఇట్లా అంటాడు, ముందుకెళ్ళు అని చెప్పేసి. మనం ఎవరినైనా ఎల్లు అనేదానికి ఎట్లా అంటామో ఆ విధంగానే వెళ్ళు అనేదానికి, వెళ్ళిపో అనేదానికి తేడా ఉంటుంది. వెళ్ళు అనే రేంజ్లోనే మామూలుగా భుజం హ్యాండ్లో ఇక్కడ షోల్డర్ మీద ఇక్కడ లైట్గా ఇట్లా ఆనిస్తాడు. ఇట్లా ఎల్లు అని చెప్పేసి, పుషింగ్ కూడా కాదు, నెట్టడం కూడా కాదు, ఇట్లా జస్ట్ ఆనిస్తాడు. ఎల్లు అని చెప్పేసి మ్యాన్ హ్యాండిలింగ్ వద్దని చెప్పేసి తనుజ స్టార్ట్ చేస్తుంది. ఇందులో మ్యాన్ హ్యాండిలింగ్ ఏముంది, ఇది అమ్మాయిలతోటి అబ్బాయిలు ఎట్లా ఇంత సిల్లి ఏదో ఇట్లా ప్రవర్తిస్తారు ఏంటి అన్నట్టు మాట్లాడితే దివ్య ఒకటి అంటది, ఇక్కడ గుడ్ డిసిషన్. ఎందుకంటే ఒక స్టాండ్ అని చెప్పాలి. ఎందుకంటే పవన్ లాస్ట్ వీకే నీల్ డౌన్ అయ్యిండు ఒక చిన్న మిస్టేక్లో. అది తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే. అప్పటికి దివ్య కూడా రీతు కూడా చెప్పింది, కాదు ఇది కావాలని జరిగింది కాదు, నన్ను ఆపడానికి అట్లా చేస్తే పడ్డాడు అని చెప్పిస్తే, తెలియజేసిన తప్పే అని చెప్పేస్తే, దానికి కూడా పవన్ కూడా నేను ఏమీ అనకుండా కామ్గా నాకు తప్పు అయిపోయిందని చెప్పేసి నీళ్ళు ఉన్నాయి మోకాళ్ళ మీద సారీ చెప్పిండు. అది మనం గమనించినాం. మనకు కూడా మనం చూసేటప్పుడు కూడా అది రాంగ్ వేలో లేదు, వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్లో అన్నట్టుంది. కానీ ఒక టెలివిజన్ షోలో మనకు అట్లా ప్రవర్తిస్తే మనకు అది కరెక్ట్ కాదని చెప్పేసి నాకు సార్ అడగడం, అది అడగకపోయినా కానీ ఆ విషయంలో 100% సారీ చెప్పాలి. ఎందుకంటే మనకు అది చేయడం కరెక్ట్ కాదు, మనం స్త్రీలను గౌరవించాలి అని చెప్పేసి అది 100% మొన్న జరిగింది మాత్రం సారీ చెప్పించడం కానీ అది 100% ఉండాలి. ఎందుకంటే అది ఇంకోళ్ళు చూసి దాని గురించి అలా చేయకూడదని చెప్పడానికి లేదు. బిగ్ బాస్ హౌస్లో కూడా ఇన్ని రూల్స్ ఉంటాయి, స్త్రీలకు కూడా చాలా గౌరవం ఉంటుందని చెప్పేసి వాళ్ళకి సంబంధించింది. కానీ ప్రేక్షకులు కూడా చూసేవాళ్ళు ఓన్ అయి చూస్తుంటారు. కాబట్టి అరే అమ్మాయిని అలా తోసేస్తే నాకు సరిగ్గా టీం కానీ దాని గురించి ప్రశ్నించలేదని చెప్పేసి చాలామంది సభ్యులు అనుకోకపోయినా కానీ ఒక వేరే వ్యూలో చూడాలి దాన్ని. కాబట్టి దానికి పవన్ నీల్ డౌన్ అయిన సారీ చెప్పిండు. అయితే ఇక్కడ జరిగిన విషయం దానికి చాలా పూర్తిగా విభిన్నంగా ఉంది. అయితే ఏంటంటే ఇట్లా దివ్య ఒకటే స్టాండ్ అయ్యి అంటది, ఏమంటే నువ్వు ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు కాదు, మామూలుగా టాస్క్ ఇది, ఇక్కడ కమాండర్స్ అంతే, అయినా కానీ వాళ్ళు నిన్ను తోయలేదు, షోల్డర్ మీద ఇట్లా అనే వరకు అది తప్పేం కాదు, పెద్దగా ఏం ప్రాబ్లం ఏం లేదు అని చెప్పేసి లేదు అంత మ్యాన్ హ్యాండిలింగ్ చేయాల్సిన అవసరం ఏముంది అది ఇది అని చెప్పేసి అంటూ ఉంటుంది. అక్కడక్కడే తిరుగుకుంటూ మ్యాన్ హ్యాండిలింగ్ చేసిరు అది ఇది అని చెప్పేసి అంటుంటుంది.
దివ్య మళ్ళీ అంటది, ఏది ఇట్లా ప్రొజెక్ట్ చేయకు, ఇది బయటికి వేరేలాగా పోయింది, అట్లా చేయకు అని చెప్పేస్తే ఆడనే క్లీనింగ్ ఏదో వాషింగ్ మిషన్ దగ్గరికి పోయి ఏదో అనుకుంటుంటే, నేను కావాలని చేయలేదు, ఏదో అంటే అప్పటికి కూడా పవన్ అంటాడు, నేను కావాలని చేయలేదు, మామూలుగా ఇలా అన్నా అంటే, లేదు నువ్వు తోసావు, నువ్వు ఎలా దోసావో చెప్పనా అని చెప్పేసి ఎక్కడ పెట్టి పుష్ చేస్తుంది. పుష్ చేసి చూపెడుతుంది, నువ్వు అట్లా దోసావంటే, నేను అట్లా దోయలేదు, జస్ట్ ఇలా అన్నా, అయినా నేను కావాలని చేయలేదు, వాళ్ళు చేయమంటే చేసింది తప్ప దానికి నేను కావాల్సుకునే చేయలేదు. నిజమే మరి. ఇప్పుడు ఒకవేళ నడు నడు అని చెప్పేసి అవసరం లేకపోయినా కానీ పుష్ చేసిన తర్వాత వెళ్ళమని చెప్పేస్తే తప్పు అవుతుంది. ఆల్రెడీ వాళ్ళు చేసిన, ఎవరు రాజారాణి చెప్పిన వర్క్కి ఆయన ఇట్లా జస్ట్ మూవ్ ఇచ్చిండు. మూవ్ ఇచ్చిన దానికి నువ్వు పుష్ చేసినావని చెప్పేసి, మరి ఆ టైంలో తనుజకి ఏమి రన్ అయిందో నాకు తెలియదు కానీ, జనరల్గా ఎందుకంటే వీళ్ళనందరూ ప్రజలను అందరినీ ఎత్తుకొని వెళ్ళి అటు కొంచెం జోక్స్ చేశారు కదా లోపట. ఆ విధంగా మళ్ళీ నన్ను ఇక్కడ కూర్చోబెట్టి, ఆమెకు అది మైండ్లో రన్ అవుతూ ఉండొచ్చు నాకు తెలిసి, మళ్ళీ నన్ను కూర్చోబెట్టి ఏదన్నా తీసుకొని ఎత్తుకొని వెళ్ళి అక్కడ పెడతారో ఏంటో అని చెప్పేసి అనుకున్నదో కానీ, ఎట్లా అనుకున్నా కానీ వీళ్ళంతా చేయలేదు కదా. మ్యాన్ హ్యాండ్లింగ్ వద్దంటే అసలు టచ్ కూడా చేయలేదు. ఫస్ట్ ఇట్లా చేయి పట్టుకోబోయిండు, తర్వాత ఇట్లా అని చెప్పేసి ఇట్లా అన్నాడు, అంతకు మించి ఏం లేదు అని చెప్పేసి దాని గురించి డిస్కషన్ చేస్తే ఒకటే అంటాడు మనోడు, నేనైతే కావాలని టచ్ చేయలేదు, ఓకే ఆ విషయంలో నువ్వు చెప్తే కదా, చెప్తున్నావు కదా ఓకే అని అంటే, నువ్వు అంటే నేను అంత తోసే వరకు దానికి ఎందుకు అంతగానే డిస్కషన్ చేస్తున్నావు అంటే, నువ్వు తోసినావు, ఇంకొద్దిసేపు ఉంటే ఏం చేసేవాడివో అంటే, ఇంకేం చేసేవాడిని, నేనేమి కింద నిన్ను అంతగానో తోసినా అని చెప్పేసి పదే పదే అంటున్నావు, నేనేమి ఇంక కింద పడేసి చేయలేదు కదా, కింద పడేయలేదు కదా, దానికి ఎన్నిసార్లు అంటున్నావు అంటే, నువ్వు చేసేవాడివేమో, ఇంకొద్దిసేపు ఉంటే అదే చేసేవాడివేమో అని చెప్పేసి, అంటే నువ్వు అంత ఊహించుకోకు, నువ్వు అట్లా ఊహించుకోవడం కరెక్ట్ కాదు, ఇట్లా మ్యాన్ హ్యాండిలింగ్ అని చెప్పేసి అనడం కరెక్ట్ కాదు అని చెప్పేస్తే, ఇక నేను ఆలోచించుకుంటుంటే ఎట్లా ఉండాలి, నువ్వు ఆలోచించుకో ఏం మాట్లాడాలంటే, నువ్వు కూడా ఆలోచించుకో గేమ్ విషయంలో ఎట్లా ఉండాలంటే, ఈమెకి ఏదో గేమ్ విషయంలో ప్రాబ్లం ఉంది అంటే, ఈయన వెళ్తాడు అని చెప్పేసి విషయంలో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి అనిపించింది. అయితే సరే అని చెప్పేసి ఇంకా నిన్ను డెమన్ ఏమంటాడంటే, ఇంకా నేను టచ్ చేయనులే అని చెప్పేస్తే, టచ్ చేసావు కదా ఆల్రెడీ అంటే, ఈయన అదే చెప్తున్నా, టచ్ చేసినా కానీ ఇక నుంచి ఇంకెప్పుడు టచ్ చేయనులే అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఆమెకి ఏమర్థమైందో, మళ్ళీ టచ్ చేసినావు కదా అని చెప్పేసి వెళ్తుంది. ఏంటో అని అంటే, ఇంకెవరో దివ్యనో రీతు అంటే, ఇంకా పవన్ ఇంకా కాముగుండు అని చెప్పేసి దానికి లాగుకు తెగిద్ది అన్నట్టు వాళ్ళు ఏదో హింట్ ఇస్తారు. అయితే నాకు ఇక్కడ తనుజ విషయం అయితే నచ్చలేదు, ఎందుకంటే ఫస్ట్ పుష్ చేయలేదు కాబట్టి నచ్చలేదు. దాని గురించి అంత ఆర్గ్యుమెంట్ కూడా అవసరం లేదు, ఎందుకంటే ప్రొజెక్ట్ అవుతుంది. దివ్య అన్నట్టే వేరే రకంగానే ప్రొజెక్ట్ అయింది. ఇప్పుడు ఎందుకంటే ఆయన చిన్న నెగిటివ్ అన్నట్టే కదా, ఆల్రెడీ రిలేషన్ బాండింగ్స్ విషయంలో అది కొంచెం కవర్ అయ్యి మంచిగా సెట్ అయింది, ఎందుకంటే వీళ్ళు ప్రవర్తన బాగానే ఉంది కాబట్టి, అంత బ్యాడ్గా ఏం లేదు, ఓకే. నెక్స్ట్ మొన్న నీల్ డౌన్ అయ్యిండు ఆ విషయంలో తోయడంలో, అంటే అట్లా తోయడం కరెక్ట్ కాదు కాబట్టి ఓకే, దానికి కూడా ప్రేక్షకులు కూడా అంటే నీల్ డౌన్ చెప్పడంలో ఒక మెట్టు ఎక్కిండు కానీ తగ్గలేదు, ఎందుకంటే చేసిండు, తెలియక చేసిన తప్పు అని ఒప్పుకున్నాడు, చేసిండు ఓకే. కానీ ఆ అమ్మాయి కూడా రీతి కూడా చాలా బాగా స్టాండ్ తీసుకొని, సరే అయితే ఆయన కావాలని చేయలేదు, ఎందుకంటే అతని గురించి నాకు తెలుసు కదా అని చెప్పేసి మాట్లాడింది. అక్కడ ఆమెకు హ్యాట్సప్ చెప్పచ్చు. కానీ ఇక్కడ ప్రవర్తన అయితే నాకు అర్థం కాలేదు, ఎందుకో నాకు అర్థం కాలేదు ఆ విషయం అయితే. నాకు అంటే దానికి రీజన్ ఏం చెప్పాలో అది నాకు సరే చెప్పాలనుకుంటా. నాకు తెలిసి క్వశ్చన్ అడుగుతాడు, చూపెడతాడు, వీడియో కూడా అనుకుంటా చూపెడతాడు అనుకుంటా, ఎందుకు అంత ఎందుకు అని చెప్పేసి అడుగుతాడు అనుకుంటా. ఎందుకంటే పవన్దే ఆల్రెడీ లాస్ట్ వీక్లో ఇదే విషయంలో నీల్ డౌన్ అయిన పవను ఈ విషయంలో మళ్ళీ కొంచెం పైకి లేస్తాడా ఏంది అనేది చూడాలి. ఎందుకంటే అవసరమైన చోట అలాంటి తప్పు చేస్తే మనం కూడా కాదనం, కంపల్సరీ క్షమాపణ చెప్పాలి. ఒకవేళ ఈయనది తప్పు అయితే నిజంగానే తోసాడని చెప్పేస్తే నాకు సార్ కంపల్సరీ అడుగుతాడు. ఒకవేళ ఈయనది తప్పు లేదు అనిపిస్తే, ఎందుకంటే నేను ఇక నుంచి చేయనని చెప్పేసి ఆ రోజు కూడా చెప్పిండు రీతు విషయంలో జరిగినప్పుడు, నేను జీవితంలో కానీ బయట కానీ ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను అని చెప్పేసి అన్నాడు, తోయడం నెట్టడం అని చెప్పేసి. మళ్ళీ అదే రిపీట్ చేసింది అని చెప్పేసి అనుకున్నాం. కాదైతే మనకు తోసినట్టు అయితే అనిపించింది, అసలు తోసినట్టు కాదు, జస్ట్ ఇట్లా హ్యాండ్ అట్లా టచ్ అయింది అంతే, దానికి ఇదంతా జరిగింది. నాకైతే ఈ విషయంలో
2 స్ట్రెయిట్ పాయింట్స్ చెప్పగలను. నిజంగానే కావాలని మ్యాన్ హ్యాండిలింగ్ జరిగి ఉంటే అది పవన్‌ది తప్పు. మొన్న రీతు విషయంలో జరిగినప్పుడు మనం పవన్‌ది తప్పు అని చెప్పినాం. అంటే వాళ్ళిద్దరు బాండింగ్‌లో వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అయితే వాళ్ళిద్దరిని జడ్జి చేసే వ్యక్తి లేకపోతే వాళ్ళిద్దరు కాంప్రమైజ్లు ఎట్లయినా ఉండొచ్చు. వాళ్ళు కావాల్సుకుని అయిందని చెప్పేసి. కాకపోతే వాళ్ళిద్దరిని ఒక వ్యక్తి జడ్జి చేసే వ్యక్తి నాగ్ సార్ ఉన్నప్పుడు ఎవరిది రాంగ్ ఎవరిది రైట్ అని చెప్తారు కాబట్టి ఆ విషయంలో నీల్ డౌన్ చేసిండు, సారీ చెప్పించిండు, సారీ కూడా ఆయన మనస్ఫూర్తిగా చెప్పిండు. అది ఓకే. కాకపోతే ఈ విషయంలో ఒకవేళ తప్పు నిజంగానే పుష్ చేసిండు అని చెప్పేసి ఉంటే కనిపిస్తే ఇంకేదన్నా వీడియోలో మనకు కనిపించని వ్యూలో చూస్తే అలా తప్పు అయితే డెమొంది అవుతుంది. కాకపోతే మాత్రం ఒకసారి ఈ విషయంలో కూడా నాకు సార్ ఎందుకంటే మాట్లాడాలి. ఎందుకంటే ఒకసారి జరిగిందని చెప్పేసి ప్రతిసారి రిపీట్ చేయలేం కదా. ఎందుకంటే ఆయన బయటికి వేరేలాగా ప్రాజెక్ట్ అవుతుంది. ఇప్పటివరకు అయితే మనకు కూడా ఎప్పుడైతే అట్లా బ్యాడ్ బిహేవియర్ అయితే మనకి ఎప్పుడు కనిపించలేదు. ఆ విషయంలో కూడా కనిపించలేదు. కానీ తెలిసి చేసినా అది తప్పే కాబట్టి ఆ విషయంలో ఒప్పుకున్నాడు. కాబట్టి ఈ విషయం గురించి కూడా మాట్లాడుకోవాలి. నాకైతే ఈ విషయంలో డెమంది అయితే తప్పు కాదని నాకు అనిపించింది. తనుజే కొంచెం ఓవర్ రియాక్ట్ అయిందని చెప్పేసి నాకు అనిపించింది. మీరేమనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అయితే ఇంకో విషయం చెప్తా. ఇంకో విషయం ఏం చెప్తా అంటే మనకు సీజన్ 2లో అంటే టాస్క్లు అంటే ఇది జనరల్గా రాణులు ఆర్డర్ ఇస్తే రాణులు ఆర్డర్ ఇస్తే అది కమాండర్స్ చేసే పని క్రమంలో జరిగింది అంతే. అంటే జస్ట్ ఏదైనా అది ఒక టాస్క్ పరంగానే అని చెప్పేసి. ఎందుకంటే కమాండర్స్ ప్రజలు అనే 3 టాపిక్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి వాళ్ళు గెటప్స్లో ఉన్నారు కాబట్టి అది ఒక జనరల్గా వచ్చిన టాస్కే కాదు, టాస్క్ల కంటిన్యూషన్లోనే ఇవి ఛాలెంజ్ చేస్తుంటాయి. బట్ టాస్క్లో జరిగింది కాబట్టి దాన్ని పెద్ద అభ్యంతరంగా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సీజన్ 2లో నేను సెల్యూట్ చెప్పాల్సింది ఏంటంటే గేమ్ స్పిరిట్ ఎంత బాగుంటుందంటే దీప్తి అని చెప్పేసి ఒక యాంకర్ వచ్చింది సీజన్ 2లో. మన కౌశల్ మండా గారు విన్ అవుతారు. ఆ సీజన్ 2లో ఒక బోర్డు మీద సామ్రాట్ ఉన్న తర్వాత దీప్తి గారికి వీళ్ళిద్దరికీ ఒక టాస్క్ వస్తుంది. ఆ టాస్క్లో పెయింట్స్ కలర్స్ ఇస్తారు. ఆ కలర్స్ వీళ్ళిద్దరికి చివరి కలర్ ఇచ్చి ఎవరి కలర్ అయితే చివరి వరకు ఎక్కువ కలర్ బోర్డు మీద కనిపిస్తుందో వాళ్ళు విన్ అయినట్టు అనిపిస్తే ఆ కలర్లో అసలు వాళ్ళు సపోర్టింగ్ చేసుకోవడం, తర్వాత పట్టుకోవడం, మన కలర్ పోయకుండా ఆపడము, తర్వాత ఇద్దరు కలర్ పోస్తుంటే అది చెప్పడం, అది నాకు తెలిసినంత వరకు ఈ 9 సీజన్లో అలాంటి టాస్క్ అయి ఉండదు. ఆ విషయంలో సలం కొట్టాలి దీప్తి గారికి. అంత బాగా ఆడింది గేమ్ స్పిరిట్. తర్వాత అట్లా ఆడకపోతే ఇంకా అమ్మాయిలు అబ్బాయిలు అనే విషయం తీస్తే ఇంకా గేమ్ ముందుకు వెళ్ళకపోయేది. అది చాలా హైలైట్ విషయం. ఎందుకంటే అలాంటి విషయంలో కూడా చెప్పచ్చు. ఇంకా అంటే జనరల్గా ఇప్పుడు ఇలాంటి టాపిక్స్ మాట్లాడుకోవాలంటే ఆ విషయంలో ఏంటి అట్లా ఆడిందా అని చెప్పేసి ఆ రోజులనే కొంచెం అనిపించింది మనకు. కాకపోతే ఆమె పాజిటివ్గా ఉన్నప్పుడు ఇంకా అది గేమ్ స్పిరిట్ కదా అని చెప్పేసి ఆ రోజు కూడా అందరు పొగిడారు. ఎందుకంటే చాలా బాగా ఆడింది. ఇది ఏం లేదు, నేను ఒక గేమ్ ఆడుతున్నా, వాళ్ళు ఒక గేమ్ ఆడుతున్నా, కంటెండర్స్ మనం అని చెప్పేసి ఆడింది. ఆ విషయంలో ఏం లేదు, దాన్ని మర్చిపోయినాం కూడా. ఎందుకంటే అంత స్పోర్ట్ స్పిరిట్గా ఉంది. అందుకే కాబట్టి మనం దాన్ని పట్టించుకోలేదు. కాబట్టి సూపర్ ఆడింది, ఎక్సలెంట్. ఎంత కష్టపడి ఆడిందంటే అది కలర్స్ పోస్తూ ఉంటారు బోర్డుకి, హైలైట్ అనిపించింది. అలాంటి విషయంలో అంటే చెప్పే విధానం ఉంటుంది ఒక్కొక్కరి. ఇక్కడ కూడా మళ్ళీ చెప్పాలి అని అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తీసుకుంటూ ఉంటారు ఆ విషయాల్ని. సరే ఈమె ఈ విధంగా తీసుకుంది, అక్కడ ఆమె అందరూ ఒకేలాగా ఉంటారు అని చెప్పేసి మనం అనుకోలేము. అక్కడ ఆ గేమ్లో ఆమె చాలా స్పోర్టివ్గా తీసుకుంది, ఏమో తీసుకోలేకపోయింది అని చెప్పడానికి అని అంటే ఇక్కడ తీసుకోలేకపోయింది అనడానికి ఏం లేదు, ఇంకా టచ్ చేసిన అని చెప్పడానికి కూడా ఏం లేదు. కాబట్టి అది జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పిన. ఒక గేమ్లో దిగినాక అట్లా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటాను అంతే నా విషయానికి. ఎందుకంటే అందరూ సమానమే కదా మన దృష్టిలో, అలాంటి తేడాలు ఏం లేవు కాబట్టి అందరూ సమానమే కాబట్టి ఓకే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.